18వ గేట్ దగ్గర ఉన్నాం. గేట్ క్లోజ్ ఉంది. కింద అక్కడక్కడ కొంచెం వాటర్ లీక్ అవుతుంది, మీరు చూడొచ్చు. వెళ్ళిపోతుంది. బృందావన్ రిసార్ట్ ఇది ఎంట్రన్స్. చూడండి, బెడ్స్ ఉన్నాయి. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ అల్మారీ ఉంది. ఎప్పుడైతే ఇక్కడికి ఫోటోషూట్స్కి వస్తారో, తర్వాత వీకెండ్ని ఎంజాయ్ చేయడానికి వస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఎట్లుంది, ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్లో రూమ్స్ ఎలా ఉన్నాయి, అన్ని వివరాలు మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉన్నాడు, రూమ్ ఇచ్చిండు. లోపల ఎట్లుంటో చూపిస్తా. లోపల చాలా బాగుంది, నీట్గా ఉంది. రూమ్ ఇట్లుంటుంది. 2 బెడ్స్ ఉంటాయి. ఇక్కడ కూర్చోవడానికి ఉంటుంది. ఏసీ ఉంది. రూమ్ అయితే నీట్గా ఉంది. ఫోటోషూట్కి వచ్చినప్పుడు ఇక్కడ మన బట్టలు పెట్టుకోవచ్చు. డస్ట్బిన్ కూడా పెట్టారు. అల్మారీ కూడా ఉంది, మనం చూసుకోవచ్చు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, పక్కనే వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది, వాష్రూమ్. ఇక్కడ సింక్ ఉంది, ఫేస్ వాష్ చేసుకోవడానికి. చాలా పెద్దగా ఉంది ఇది. స్నానం చేయడానికి వేడి నీళ్ళకి గ్రీజర్ కూడా ఉంది, బట్ నేను దాన్ని స్టార్ట్ చేసి చూడలేదు. వస్తుందో వస్తలేదో తెలీదు. ఇది రెస్టారెంట్, ప్రస్తుతం అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ ఉన్నాయేమో ఆఫీస్. ఈ ఏరియా అనేది చిల్డ్రన్స్ ఆడుకోవడానికి. ఇది చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా. ఇవన్నీ ఆడుకోవడానికే. ఈ రిసార్ట్లో రూమ్ తీసుకున్న వాళ్ళకి కాకుండా ఇది బయట ఎవరైనా గెస్ట్ లాగా తెలిసిన వాళ్ళు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తే ఇది వాష్రూమ్స్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి అక్కడ కడెం ప్రాజెక్టు వాటర్ అంతా ఫ్లో అయ్యేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం. వాకింగ్ ఏరియా అనేది చాలా బాగుంది, మీరు చూడొచ్చు. ఇట్లా చెట్లు, ఇక్కడ నుంచి చూడొచ్చు ప్రాజెక్ట్ వాటర్ అంతా. అక్కడ కొండలు, ఇదంతా వాటరే. ఇక్కడున్న బెంచ్ పై కూర్చొని మంచిగా రిలాక్స్గా ఇటు చూడొచ్చు వ్యూని. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్. కడెం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో బోట్స్ ఉన్నాయి. ఈ బోట్స్ ద్వారా మనం కడెం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళొచ్చు. ఆ కొండల్ని, ఆ వ్యూని చూడడానికి మనం ఈ బోట్స్ ద్వారా వెళ్ళొచ్చు అన్నమాట లోపలికి. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో వెహికల్ పార్కింగ్ ఉంటుంది. బస్సు కానీ కార్ కానీ మనం పార్క్ చేసుకోవచ్చు. బస్సు వస్తుంది చూడండి. కడెం ప్రాజెక్టు సూపర్ ఉంది చూడడానికి. వాటర్ ఉంది, అక్కడ చూస్తున్నారు కదా, కొండలు ఉన్నాయి కొంచెం దూరంలో. ఇక్కడ వాతావరణం అయితే మార్నింగ్ హైలైట్ ఉంది. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది కావచ్చు. మేబీ చూద్దాం ఎలా ఉందో. ఈ ప్రాజెక్ట్ గేట్స్ ఉన్నాయి కదా, ఆ గేట్స్ దగ్గర ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఇక్కడి వరకే మనం కార్లో కానీ బైక్లో కానీ వస్తే దీనికి బయటే మనం పెట్టేసి కాలినడకన లోపలికి వెళ్ళి చూడాల్సి ఉంటుంది.
18వ గేట్ దగ్గర ఉన్నాం. గేట్ క్లోజ్ ఉంది. కింద అక్కడక్కడ కొంచెం వాటర్ లీక్ అవుతుంది, మీరు చూడొచ్చు. వెళ్ళిపోతున్నాయి వాటర్. ఇక్కడ లెవెల్, వాటర్ లెవెల్ అనేది ఇక్కడ రాసింది. ఇది గేటు. చూస్తున్నారు కదా, వీటి ద్వారానే గేట్లని పైకి ఎత్తడం జరుగుద్ది మరియు కిందికి గేట్లను దించడం జరుగుద్ది. ఇదే ఆ మిషనరీ. కడెం ప్రాజెక్ట్లో గేట్లు ఎత్తిన తర్వాత ఇక్కడ నుంచే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, ఇట్లా వెళ్తూ ఉంటుంది. వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడైతే మొత్తం గేట్లన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ వాటర్ చూడొచ్చు, చాలా తక్కువ ఉన్నాయి. ఆ గుట్టలు కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంది చూడడానికి వ్యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.